పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన చూస్తూ ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బాగా బుద్ధి చెప్పినట్లు ఆయన మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అక్కడ ప్రజలు రాక యాత్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఆయన మాటల ద్వారా ఆయనలోని ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతూ ఎటువంటి సబ్జెక్టు లేకోకుండా ప్రజలకు మేలు చేసే ఆలోచనలు ఒక్కటి కూడా ఆయన మాటల్లో కనపడకుండా ఏదో పురాణం చెప్పినట్లు పెడబొబ్బలు పెడుతూ అరుపులు అరుస్తూ ఆయన ఉపన్యాసం అర్థమవుతుంది. ఆ ఉపన్యాసాన్ని వింటే ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఏంటో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను.